ఓం శాంతి. ఈ జనవరి నెలలో సృష్టి యొక్క ఆది పిత ప్రజాపిత బ్రహ్మబాబా సంపూర్ణతను పొందినరు. తపస్య ద్వారా విశేషంగా బాబా సంపూర్ణతను పొందినరు. తపస్య ద్వారా విశేషంగా కర్మలు చేస్తూ శ్రేష్టమైన స్మృతి యొక్క అభ్యాసంతో సంపూర్ణతను ప్రాప్తించుకున్నారు. ప్రజాపిత బ్రహ్మను స్వయంగా పరమపిత తన క్రొత్త ప్రపంచం యొక్క నిర్మాణం కొరకు వారిని ఎన్నుకొన్నారు. నిశ్చిత రూపంలో ఈ సృష్టిలో వారు పావనమైన ఆత్మ, వారు విశేషమైన ఆత్మ, విశ్వ కళ్యాణము చేసినరు, విశ్వాత్మల పాలనకు నిమిత్తమైనరు. బ్రహ్మబాబా కర్మక్షేత్రంలో కర్మ చేస్తూ బాధ్యతలను నిలుపుకుంటూ సంపూర్ణతను ప్రాప్తించుకున్నారు. కర్మలు వదిలి సన్యాసిగా కాలేదు, కర్మలు చేస్తూ చేస్తూ శివ్ బాబాను స్మృతి చేసినారు. ఇలాంటి విశేషమైన ఆత్మవారు నిశ్చయం యొక్క బలంతో నిశ్చింతను పొందినరు. ఈరోజు మనం బ్రాహ్మణాత్మలమందరం యోగ తపస్య ద్వారా వారి విశేషతలను అనుసరిద్దాము. ఎలాగైతే బ్రహ్మబాబాకు శివ్ బాబా పైన సంపూర్ణ నిశ్చయం ఉంది, నిశ్చయ బుద్ధిగా ఉన్న కారణంగా వారు నిశ్చింతగా ఉన్నారు, మనం కూడా నిశ్చయం యొక్క పునాదిని మంచి రీతిగా పరిశీలించుకొని దృఢంగా తయారు చేసుకుందాము. మీతో మీరు మాట్లాడుకోండి. స్వయంపై, బాబాపై, ఈ నాటకంపై, అన్నింటిపై పూర్తిగా నిశ్చయం ఉందా? నిశ్చయ బుద్ధి ఆత్మ ఎప్పుడూ విఘ్నాలతో భయపడరు. ఎందుకంటే డ్రామాపై దృఢ నిశ్చయం ఉంది. ఏ విఘ్నం కూడా వచ్చినా మనల్ని దృఢంగా చేయడానికి వస్తుంది. భృకుటి సింహాసనంపై మీ తేజస్వి రూపాన్ని చూడండి మరియు శ్రేష్ఠ చింతన చేయండి. నేను సంపూర్ణ నిశ్చయ బుద్ధి ఆత్మను. నిశ్చింత ఆత్మను. నాకు స్వయంపై దృఢ నిశ్చయం ఉంది. నేను భగవంతుని ద్వారా ఎన్నుకోబడిన కోట్లలో కొందరిలో నుండి నేను భాగ్యవాన్ ఆత్మను. నేను నా స్వశక్తులను తెలుసుకున్నాను.
నా ఆత్మలో అనంత శక్తులు సమాయించబడి ఉన్నవి. నేను శక్తి స్వరూపాన్ని. పరిశీలించుకోండి. నాకు స్వయంపై దృఢ నిశ్చయం ఉందా? నేను బాబాకై ఉన్నను. బాబా దృష్టి పడడంతో నా జీవితం సఫలమయ్యింది. మనసు యొక్క ఆలోచనలు పరిశీలించండి. ఈ మనసులో ఎవరి గురించి చెడు లేదు కదా? ఒకవేళ ఉంటే దానిని స్వీకరించి ఈ మనసును శుద్ధంగా చేసుకోండి. ఎవరి గురించైతే చెడుగా ఉందో వారిని ఎదురుగా పెట్టుకొని శుభభావన యొక్క పుష్పాన్ని ఇవ్వండి. వారి మస్తకంలో ఆత్మను చూడండి. మస్తకంలో మణిని చూడండి. నాకు కనిపించే వీరు కూడా బాబాకు అతి ప్రియమైన వారు. హే ఆత్మ, ఈరోజు వరకు నా మనసులో ఏదైతే కఠినత్వం ఉందో ఈరోజు నేను దానిని గుర్తించినను. ఇప్పుడు నేను హృదయపూర్వకంగా మీ విశేషతలను, మహానతలను, బలహీనతల సహితంగా స్వీకరిస్తాను. మీ మస్తకం ద్వారా శుద్ధమైన ప్రకంపనాలు ఆ ఆత్మ వరకు చేర్చండి. అనుభూతి చేయండి. నేను ఆత్మను. నా యొక్క ప్రకాశము, శుద్ధత ఇంకా పెరుగుతుంది.
స్వయానికి మెరుస్తున్న శుద్ధమైన పవిత్రమైన నిర్మలమైన స్వరూపాన్ని చూడండి. నాకు దృఢ నిశ్చయం ఉంది. నేను నా లోపాలు తొలగించుకోగలుగుతాను. నా బలహీనతలు పరమాత్మ శక్తులతో పరమాత్మ కిరణాలతో సమాప్తమవుతున్నది. ఇది సత్యమైన తపస్య. ఇదే స్వయం మరియు సకారాత్మక పరివర్తన. ఈరోజు ఈ మనసుపై ఒక దృష్టి పెట్టండి. ఇది ఎలా నడుస్తున్నది? పదే పదే ప్రశ్నించండి. ఏమి నడుస్తుంది? ఎలాగైతే నడుస్తుందో అది అవసరమా? బ్రహ్మబాబా ఏకాంతంలోకి వెళ్ళి తన మనసు కోసం సూక్ష్మ రూపంలో కఠినమైన తపస్సు చేసి బలహీనతలన్నింటినీ సమాప్తం చేసుకున్నారు. నేను స్వయాన్ని మార్చుకోవాలి. కేవలం స్వయాన్ని మార్చుకోవాలి. స్వయం యొక్క పరివర్తన చేసుకోవాలి. ఇదే నా లక్ష్యం. మీ మస్తకంలో మీ స్వరూపం యొక్క దర్శనం చేస్తూ స్వీకరించండి. నేను స్వయాన్ని మార్చుకోగలను. మార్చుకోవడమే సత్యమైన యోగము. భృకుటి సింహాసనంపై మీ సత్య స్వరూపాన్ని చూస్తూ ఏకాగ్రం కండి. ఎంత ఏకాగ్రత ఉంటుందో అంత శుద్ధత పెరుగుతూ ఉంటుంది.
మౌనంగా మీ మనసుకు రాజుగా అయి దీని గతి విధానాన్ని పరిశీలించండి. మనసు పదే పదే ఎక్కడికి వెళుతుంది? ఎందుకు వెళుతుంది? హే మనసా, ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా భ్రమించినవు. ఏమి లభించింది? ఎక్కడ అంటే అక్కడ వ్యర్థంలోకి వెళ్ళి నీ అనంత శక్తులను, ప్రాప్తులను మరిచిపోయావు. ఇప్పుడు నీ స్వరూపంలో స్థిరంగా ఉండు. ఏకాగ్రంగా ఉండి చూడు. ఎంత సుందరమైన రూపం! నీ నిజ స్వరూపం, అనాది స్వరూపం. ఆనందం యొక్క అనుభవం చేయండి. శుద్ధమైన, పావనమైన స్వరూపం నాది. మీ ప్రకాశ రూపాన్ని చూడండి. హే మనసా, నీకు ఏ ఆజ్ఞ లభిస్తుందో దానిని పాలన చేయు. ఓ మనసా, నీ శుద్ధతను, పవిత్రతా స్వరూపాన్ని సదా గుర్తుపెట్టుకో. వ్యర్థం చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు. ఎప్పుడైతే వ్యర్థం సమాప్తమవుతుందో ఏకాగ్రతలో సహాయం లభిస్తుంది. ఈరోజు నేను ఆత్మ హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తాను. నేను నేత్రాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. బాబాకు ఏది మంచిగా అనిపిస్తుందో అదే చూడాలి. చెవులపై కూడా నియంత్రణ ఉండాలి. ఏకాగ్రత పెంచేదే వినాలి. మీ సూక్ష్మమైన, స్థూలమైన కర్మేంద్రియాలకు యజమానిగా అయి సరైన మార్గంలో నడవాలి.
అని ఆజ్ఞ ఇవ్వండి. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడు నేను చూడడం, వినడం, మాట్లాడడంలో నియంత్రణ పెట్టుకోవాలి. ఎవరైతే ఈ మూడింటిలో మర్యాదగా ఉంటారో వారు సహజంగా ప్రభు యొక్క సమీపంలో వస్తారు. లోపల బాబాతో మాట్లాడండి. బాబా, మీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో మీరు నాకు ఏది వినిపిస్తారో ఇప్పుడు నేను కేవలం అదే నా మనసులో ఏకాగ్రం చేస్తాను. బాబా అనే శబ్దంలో చాలా గొప్ప ఇంద్రజాలం ఉంది. బాబా శబ్దమే సర్వ ఖజానాలకు తాళం చెవి. బాబాను బ్రహ్మా బాబా తనువులో మెరుస్తున్న స్వరూపాన్ని చూడండి మరియు వారితో మాట్లాడండి. మనసులో ఏది నడుస్తుంది, ఎలా నడుస్తుంది, బాబాకు పూర్తి సమాచారం ఇవ్వండి. బాబాతో ఏది దాచిపెట్టకూడదు. బ్రహ్మా బాబా మస్తకంలో శివ్ బాబా ఉన్నారు. వారి ఎదురుగా ఆత్మిక సంభాషణ చేయండి. ఎవరెవరితో శత్రుత్వం ఉందో వారికి బాబా దృష్టిని ఇప్పించండి. పరివారంలో కూడా ఎవరెవరితో పడటం లేదు వారికి కూడా బాప్ దాదా దృష్టి ఇస్తున్నారు అని అనుభూతి చేయండి. నాది మరియు వారిది శత్రుత్వం సమాప్తమైంది. బాబా యొక్క వరదాని చేయి శిరస్సుపై పెట్టుకొని దృష్టిని ఇస్తూ చిరునవ్వుతో మధురంగా మాట్లాడాలి.
గడిచింది ఏదో గడిచిపోయింది. బిందువు పెట్టండి. ముందుకు వెళ్ళండి. అందరిది వారి వారి పాత్ర. బాప్ దాదా తన దృష్టితో నాలో శక్తి యొక్క సంచారం చేస్తున్నారు. నేను ఆత్మను తేలికగా అనుభవం చేస్తున్నాను. ఇప్పుడు మీ చేయి బాబా చేయిలో అర్పించండి. అనుభూతి చేయండి. బాబా దృష్టితో నేను ఆత్మను శక్తిశాలిగా అవుతున్నాను. ఆ దృష్టి యొక్క సుఖాన్ని అనుభూతి చేయండి. మనసు శాంతిగా అవుతుంది. వ్యర్థం నుండి విముక్తి అవుతుంది. ఈ స్థూల శరీరం కూడా తేలికగా అయిపోయింది. నేను ఆత్మను సత్యమైన మనస్సుతో సంకల్పం చేస్తున్నాను. నేను స్వయంతో ఎప్పుడు నిరాశ చెందను. ధైర్యంగా ఉంటూ నా బలహీనతలను తొలగించుకుంటాను. నాకు దృఢ నిశ్చయం ఉంది. నేను కల్పకల్పం ఈ బలహీనతలపై విజయం పొందినను. ఇప్పుడు కూడా బాబా సర్వసమర్థుడు నా తోడుగా ఉన్నారు. నేను నా బలహీనతలను తొలగించుకోవాలి. బాబాపై కూడా దృఢ నిశ్చయం ఉంది. నా బాబా నన్ను చాలా ప్రేమ చేస్తారు. యుగ యుగాల నుండి కల్పకల్పాల నుండి నాకు పరమపితతో అవినాశీ సంబంధం ఉంది. ఆ మహాజ్యోతి శక్తులను స్వయంలో నింపుకోండి. ఓం శాంతి.